మన రాష్ట్రాల్ని నిజంగా నడిపించేదెవరు? మనకు గవర్నర్ పేరు తరచుగా వినిపిస్తూ ఉంటుంది. కాని అసలు అధికారమంతా ముఖ్యమంత్రి చేతిలోనే ఉంటుంది. మరి ఈ ముఖ్యమంత్రి పాత్రేంటి? వాళ్ల నియామకమెలా జరుగుతుంది? వాళ్లకున్న అపారమైన అధికారాల వెనకున్న రాజ్యాంగ రహస్యాలేంటో గెలెన్ ఈ విశ్లేషణలో లోతుగా తెలుసుకుందాం. చూడండి, రాజ్యాంగం ప్రకారం ప్రతి రాష్ట్రంలో 2 అధికార కేంద్రాలు ఉంటాయి. ఒకరేమో గవర్నర్. ఈయన రాష్ట్రాధిపతి, అంటే చట్టప్రకారం నామమాత్రపు హెడ్ అన్నమాట. రెండోవైపు ముఖ్యమంత్రి. ఈయనే ప్రభుత్వానికి అసలైన అధిపతి. అసలు సిసలైన కార్యనిర్వాహక అధికారమంతా ఈయన దగ్గరే ఉంటుంది. సో ఒకరు పేరుకు మాత్రమే అయితే మరొకరే అస్సలైన పవర్ సెంటర్. ముఖ్యమంత్రి పాత్రను సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఒక్కటే ఫార్ములా. సెంట్రల్ లెవెల్లో ప్రైమ్ మినిస్టర్కి ఎలాంటి అధికారాలు, బాధ్యతలుంటాయో స్టేట్ లెవెల్లో చీఫ్ మినిస్టర్కి కూడా దాదాపు అవే ఉంటాయి. ఈ ఒక్క పోలికతోనే వాళ్ల పదవి ఎంత కీలకమో మనకు ఇట్టే అర్థమైపోతుంది. సరే, మరి ఈ విశ్లేషణలో మనం ఏం చూడబోతున్నాం? ముందుగా రాష్ట్రంలోని ఈ ఇద్దరు నాయకుల మధ్య తేడా ఏంటో చూద్దాం. ఆ తర్వాత ఒక వ్యక్తి సీఎం ఎలా అవుతారో తెలుసుకుందాం. వాళ్ల పవర్స్ ఏంటి, వాళ్ల పదవి ఎలా నిలబడుతుంది, ఇంకా చివరిగా గవర్నర్కి సీఎంకి మధ్య ఉండే ఆ సంక్లిష్టమైన సంబంధం గురించి కూడా వివరంగా మాట్లాడుకుందాం. ఇక మనం మొదటి భాగం, అగ్రస్థానానికి మార్గం అంటే ముఖ్యమంత్రి నియామకం. అసలొక వ్యక్తి రాష్ట్రానికి అత్యున్నత కార్యనిర్వాహక పదవిని ఎలా చేపడతారు? ఆ ప్రాసెస్ వెనకున్న రూల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. చాలా వరకు ముఖ్యమంత్రి నియామకం చాలా సింపుల్గా, స్ట్రెయిట్ ఫార్వర్డ్గా జరిగిపోతుంది. ఎలక్షన్స్లో ఒక పార్టీకి ఫుల్ మెజారిటీ వస్తుంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు తమ నాయకుడిని ఎన్నుకుంటారు. ఆ నాయకుడినే గవర్నర్ ముఖ్యమంత్రిగా నియమిస్తారు. ఇదే ఎప్పటినుంచో వస్తున్న ఒక పార్లమెంటరీ సంప్రదాయం. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాలేదనుకోండి, అంటే హంగ్ అసెంబ్లీ ఏర్పడింది, అప్పుడు పరిస్థితి ఏంటి? ఇక్కడే గవర్నర్ పాత్ర చాలా కీలకంగా మారుతుంది. మరి అప్పుడు గవర్నర్ ఏం చేస్తారు? ఇలాంటి కన్ఫ్యూజింగ్ పరిస్థితుల్లో గవర్నర్ తన ఇష్టప్రకారం నిర్ణయం తీసుకోకూడదు. దీనికోసం సర్కారియా కమిషన్ కొన్ని క్లియర్ గైడ్లైన్స్ ఇచ్చింది. ఆ ఆర్డర్ చూడండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎన్నికలకు ముందే పొత్తు పెట్టుకున్న కూటమికి ఇవ్వాలి. అది కుదరకపోతే ఎక్కువ సీట్లు గెలిచిన సింగిల్ లార్జెస్ట్ పార్టీకి ఛాన్స్ ఇవ్వాలి. ఆ తరువాతే ఎలక్షన్ తరువాత ఏర్పడిన కూటములకు అవకాశమివ్వాలి. ఈ క్రమం వల్ల గవర్నర్ నిర్ణయాల్లో ఒక పారదర్శకత ఉంటుంది. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ రూలుంది. అసలు ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ కాని వ్యక్తిని కూడా ముఖ్యమంత్రిగా నియమించవచ్చు. కానీ ఒక కండిషన్, వాళ్లు 6 నెలల్లోగా ఏదైనా ఒక సభకు ఎన్నికవ్వాలి. లేకపోతే వాళ్లు సీఎం పదవిని కోల్పోతారు. సాధారణంగా ప్రజలు డైరెక్టుగా ఎన్నుకునే శాసనసభ అంటే లోయర్ హౌస్ నుండే ముఖ్యమంత్రులు వస్తారు. కాని మన రాజ్యాంగం ప్రకారం ఎగువ సభ అంటే శాసనమండలి సభ్యులు కూడా ముఖ్యమంత్రి అవ్వచ్చు. ఇది నియామక ప్రక్రియలో ఉన్న ఒక ఫ్లెక్సిబిలిటీని చూపిస్తుంది. సరే, ఇప్పటిదాకా నియామకం గురించి చూశాం కదా. ఇప్పుడు అసలు విషయాన్ని కొద్దాం. ఒక ముఖ్యమంత్రికి రాష్ట్ర పరిపాలనలో ఉండే విస్తృతమైన అధికారాలేంటో వివరంగా చూద్దాం. ముఖ్యమంత్రికున్న అపారమైన అధికారాలను మనం సులభంగా అర్థం చేసుకోవాలంటే వాటిని ఒక 3 కోణాల్లోంచి చూడొచ్చు. 1 మంత్రులతో వాళ్లకున్న సంబంధం, 2 గవర్నర్తో వాళ్లకున్న సంబంధం, 3 శాసనసభతో వాళ్లకున్న సంబంధం. ఈ ఒక్కో రంగంలో వాళ్ల పాత్రేంటో ఇప్పుడు చూద్దాం. మంత్రిమండలికి ముఖ్యమంత్రే బాస్. ఎవరిని మంత్రిని చేయాలి, ఎవరికి ఏ పోర్ట్ఫోలియో ఇవ్వాలి, అవసరమైతే ఎవరి శాఖను మార్చాలి, ఇవన్నీ పూర్తిగా వాళ్ల నిర్ణయమే. అంతేకాదు, ఒక మంత్రిని రాజీనామా చేయమని అడగొచ్చు. అన్నింటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే ముఖ్యమంత్రి రాజీనామా చేస్తే మొత్తం మంత్రిమండలి రద్దయిపోతుంది. అంత పవర్ఫుల్ వాళ్ల రోల్. గవర్నర్కి మంత్రిమండల్కి మధ్య సీఎం ఒక ముఖ్యమైన వారధిలా పనిచేస్తారు. ప్రభుత్వంలో తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని గవర్నర్కి చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిదే. అంతేకాదు, రాష్ట్రంలో ఉండే అడ్వకేట్ జనరల్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్స్ లాంటి కీలకమైన పదవుల నియామకాలపై గవర్నర్కు సలహా ఇచ్చేది కూడా ముఖ్యమంత్రే. ఇక శాసనసభ విషయానికొస్తే ముఖ్యమంత్రే సభానాయకుడు. అసెంబ్లీని ఎప్పుడు సమావేశపరచాలి, ఎప్పుడు ముగించాలి అనే విషయాలపై గవర్నర్కు సలహా ఇస్తారు. అవసరమనుకుంటే అసెంబ్లీని రద్దు చేయమని కూడా సిఫార్సు చేయగలరు. ప్రభుత్వానికి సంబంధించిన అన్ని ముఖ్యమైన పాలసీలను సభలోనే ప్రకటిస్తారు. ఈ ప్రధానాధికారాలే కాదు, ముఖ్యమంత్రి ఇంకా చాలా కీలకమైన పాత్రలు పోషిస్తారు. రాష్ట్ర ప్రణాళికా బోర్డుకు వాళ్లే చైర్మన్.
ప్రభుత్వానికి చీఫ్ స్పోక్స్ పర్సన్ కూడా వాళ్లే. రాష్ట్రానికి ఏదైనా కష్టమొస్తే, అంటే వరదల్లాంటివి, అప్పుడు క్రైసిస్ మేనేజర్గా ముందుండేది కూడా ముఖ్యమంత్రే. అంటే వాళ్ల పాత్ర ఎంత బహుముఖమైనదో అర్థం చేసుకోవచ్చు. సరే, ఇంత పవర్ఫుల్ పోస్ట్లో ఒక ముఖ్యమంత్రి ఎంతకాలముంటారు? వాళ్ల పదవికి ఉన్న గ్యారంటీ ఏంటి? ఈ విషయాలను ఇప్పుడు చూద్దాం. మన రాజ్యాంగంలో ఒక మాట ఉంటుంది, ముఖ్యమంత్రి గవర్నర్ యొక్క ఆనందం మేరకు పదవిలో ఉంటారని. ఇది వినడానికి గవర్నర్ ఎప్పుడు కావాలంటే అప్పుడు సీఎంను తీసేయొచ్చు అనిపిస్తోంది. కానీ అది నిజం కాదు. శాసనసభలో మెజారిటీ మద్దతు ఉన్నంతకాలం ముఖ్యమంత్రిని ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఈ విషయంలో ఎస్ఆర్ బొమ్మై కేసులో సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. ఒక ముఖ్యమంత్రికి మెజారిటీ ఉందో లేదో నిర్ణయించాల్సింది రాజ్భవన్లో కాదు, శాసనసభ ఫ్లోర్ మీదే అని తేల్చి చెప్పింది. ప్రత్యర్థి వాదనలను సభావేదికపైనే పరీక్షించాలి అని కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఈ తీర్పు ముఖ్యమంత్రి పదవికి ఒక రక్షణ కవచంలాంటిది. ఇక చివరిగా మళ్లీ మొదటికొద్దాం. రాష్ట్రంలోని ఈ ఇద్దరు పెద్దల మధ్య, అంటే గవర్నరుకు, సీఎంకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? దాన్ని రాజ్యాంగం ఎలా నిర్దేశిస్తోందో ఇప్పుడు చూద్దాం. ఈ ఇద్దరి సంబంధానికి పునాది ఆర్టికల్ 167. దీని ప్రకారం క్యాబినెట్ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని, ప్రతి పాలనాపరమైన విషయాన్ని గవర్నర్కు తెలియజేయడం ముఖ్యమంత్రి యొక్క రాజ్యాంగబద్ధమైన విధి. ఇది ఆప్షన్ కాదు, ఒక కంపల్సరీ డ్యూటీ అన్నమాట. వాళ్ల సంబంధాన్ని డిఫైన్ చేసే 3 కీలకమైన ఆర్టికల్స్ ఇవి. 163 ప్రకారం ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రిమండలి గవర్నర్కు సలహా ఇస్తుంది. 164 ప్రకారం గవర్నర్ సీఎంను, సీఎం సలహాపై మంత్రులను నియమిస్తారు. ఇక 167 ప్రకారం తీసుకున్న అన్ని నిర్ణయాలను సీఎం గవర్నర్కు తెలియజేయాలి. ఈ 3 ఆర్టికల్స్ వాళ్ల మధ్య ఒక రాజ్యాంగబద్ధ భాగస్వామ్యాన్ని నిర్మిస్తాయి. సో ఫైనల్గా చెప్పాలంటే ముఖ్యమంత్రి కేవలం ప్రభుత్వానికి నాయకుడు మాత్రమే కాదు, వాళ్లు ప్రభుత్వ ముఖ్య ప్రతినిధి, సంక్షోభ నిర్వాహకుడు, ఇంకా రాజకీయ అధిపతి కూడా. రాష్ట్ర పరిపాలనా వ్యవస్థకు వాళ్లే ఒక కీలకమైన మూలస్తంభం. ముగించే ముందు ఒక ఆసక్తికరమైన ప్రశ్న. గవర్నర్కు కొన్ని ప్రత్యేకమైన విచక్షణాధికారాలు ఉన్నాయి, ముఖ్యమంత్రికేమో పూర్తి కార్యనిర్వాహక అధికారం ఉంది. మరి ఈ రెండింటి మధ్య ఒక రాష్ట్రంలో అసలైన పవర్ బ్యాలెన్స్ ఎక్కడ ఉంటుంది? దీని గురించి ఆలోచించండి.